హాయ్ అండి అందరికి. ఈ రోజు మన వీడియోలో ఎండు మెత్తల పులుసు పెట్టి చూపెడతా ఎలా పెట్టాలో. 100 గ్రాముల చేపలు ఈ తలకాయలు తోకలన్నీ తుంచి క్లీన్ చేద్దాం. ఇప్పుడు మేము ఎప్పుడు ఎండు చేపలు చేసుకున్నా పెన్నెం మీద వేయించుకొని క్లీన్ చేసుకుంటాం అన్నమాట. తలలు తోకలు తీసి ఈసారి వేయించకుండా క్లీన్ చేసి ఎలా కూర చేయాలో చూపెడతా. ఇప్పుడు ఇలా చేసేది కూడా ఒక పద్ధతి అన్నమాట. ఇలా తోకలు తలకాయలు తీసేసి ఇట్లా క్లీన్ చేసేది కూడా ఒక పద్ధతి, అది ఒక పద్ధతి అన్నమాట. ఫస్ట్ టైం ఇట్లా ఎండు మెత్తలు కూర చేసినప్పుడు వేయించి తలకాయలు తోకలు తీసి క్లీన్ చేసి కూర చేశాను. ఈ ఏంచలేదు, ఈ పచ్చి మెత్తలు అన్నమాట, ఏంచని అన్నమాట. ఇలా శుభ్రం చేసుకుందాం. అవి ఏంచి శుభ్రం చేసినా ఈ ఏంచకుండా శుభ్రం చేస్తుందా. ఎలా చేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ ఎండు మెత్తలన్నీ అన్ని ఇదే విధంగా తలకాయ తోకలు తీసి శుభ్రం చేసుకోవాలి. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఎండు మెత్తలు నేను శుభ్రం చేసి కూర చేసినట్టు మీరు కూడా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక చూడండి, తలకాయలు తోకలంతా శుభ్రం చేసి పెట్టినా ఇక ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఇంక వేస్టే కదా, పారేయాలి కదా. గోరువెచ్చని వేడి నీళ్ళల్లో కడుక్కుందాం. ఈ 4-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఎంత మంచిగా కడుక్కుంటే అంత శుభ్రంగా ఉంటాయి అన్నమాట. ఇసుక మెత్తలు అంటారు కదా, వీటిను ఇసుక ఉంటాయి. ఇంకొకసారి ఎక్కువే కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి కడుక్కుందాం. 2 సార్లు కడిగింది కదా, ఇది 3వసారి కడుక్కుందాం. చూడండి, 3-4 సార్లు కడుక్కున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టి పొయ్యి మంట వేసుకుందాం. ఇగో పొయ్యి మంట వేసింది కదా, ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం, సరిపోద్ది. వేడైంది కదా, ఇప్పుడు ఈ ఎండు మెత్తలు కడిగి పెట్టుకున్నాం కదా వేసుకుందాం. నేనైతే ఒకసారే వేసిన, ఒకవేళ ఎక్కువ అనిపించి 2 సార్లు వేసుకోవచ్చు వేసుకొని ఆయిల్లో. ఇప్పుడు మధ్యలో ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఈ ఎండు మెత్తలు ఈ మాడిపోతాయి అన్నమాట కలుపుకోకుంటే. ఇట్లా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇగో దోరగా వేగినాయి కదా, తీసి పక్కన పెట్టుకున్నాము. ఎండు మెత్తలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని చూడండి, బాండిల్ వేడైంది కదా, ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఈ నీసు కదా చేపలకు, ఒక ఆయిల్ ఎక్కువ వేయాలి. ఆయిల్ వేడైంది కదా, ఇది నాన్ వెజ్ కూర కాబట్టి ఇట్లా 2 బిర్యానీ ఆకులు, ఇక 2 లవంగాలు, అనసపు, ఇక 2 ఇలాచీలు, ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మేము ఇంక ఇవే వేసేది, మేము ఈ దప్పక ఏమి వేయము, న్యాచురల్ గా వండుకుంటాం అన్నమాట. మేము ఇవి వేసే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ వేగినాయి కదా, ఇగో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకున్నాం. చాలా పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నమాట. ఎందుకంటే ఈ ఎండు మెత్తల పులుసులోకి ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటది అన్నమాట. ఇక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. చిన్నవి అయితే 3 వేసుకోవచ్చు, పెద్దవి కాబట్టి 2 వేసిన. ఉల్లిపాయలు బాగా దోరగా వేగాలన్నమాట. అలాగనే కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇట్లా కలుపుకొని మూత పెట్టుకున్నాం, తొందరగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. త్వరగా వేగింది కదా తాలింపు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాం.
కలుపుకున్నాము పచ్చి వాసన పోయేదాకా. ఇదిగో 2 పెద్ద సైజు టమాటాలు మిక్సీ పట్టుకున్నా, ఇది వేసేసుకుందాం. వేసి ఇది కూడా ఇట్లా పచ్చి వాసన పోయేదాకా కలుపుకున్నాం. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పోసుకుంటే గుజ్జుగా వస్తుంది, పులుసుగా బాగుంటుంది అన్నమాట కూర. మీరు కూడా ఈ విధంగానే మెత్తగా మిక్సీ పట్టుకొని పోసుకోండి, బాగుంటుంది. చిన్నవి అయితే 3 టమాటాలు, పెద్దవి అయితే 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఇక 2 స్పూన్ల కారం వేసుకున్నాం. ఇక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాం. సాల్ట్ రుచికి సరిపోయినంత, సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్నాము. ఒక నిమ్మకాయ సైజు చింతపండు పులుసు పిసికి పెట్టినా కదా పక్కన గిన్నెలో, ఇది పోసేసుకున్నాం. చింతపండు కడిగి ఒక పావు గంట సేపు నానబెట్టి పిసికి గిన్నెలో పోసుకున్నాం అన్నమాట చింతపండు పులుసు. ఈ విధంగా మరుగుతున్నప్పుడు చేపలు ఎంచి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎండు మెత్తలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పులుసు కాగేటప్పుడు పులుసులో వేసుకున్నాం అనుకో, కారం ఉప్పు పడి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదే టైంలో ఇక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం. ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇక 2 స్పూన్ల కొబ్బరి పొడి ఇది వేసి ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉంచినామనుకో కూర రెడీ అయిపోతుంది. మూత పెట్టుకున్నాం. చూడండి, నేను నీళ్లు ఒకసారి పోసి చింతపండు పులుసు పిసికి పక్కన పెట్టుకున్నాను అన్నమాట, సరిపోయాన్ని. మీరు ఒకవేళ చిక్కగా అయింది పులుసు అనుకుంటే ఇంకా కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. పులుసు పోసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవచ్చు, అప్పుడు పులుసు వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఇదిగో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఉడికే వరకు ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి, బ్రహ్మాండంగా ఉడికింది. ఇంకా దించేసుకుందాము. పులుసు ఈ మాత్రం పులుసు కావాల్సిందే. రాయి సంగట్లేకైనా, జొన్న సంగట్లేకైనా, సొద్ద సంగట్లేకైనా, అన్నం లేకైనా సూపర్గా ఉంటుంది. ఇదో కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు దించేసుకున్నాం. రెడీ, ఎండు మెత్తల్లా పులుసు రెడీ అండి. మరీ చిక్కగా లేకుండా, మరీ నీళ్ళగా లేకుండా బ్రహ్మాండంగా ఉంది. చూడు, ఇక చేపలు చూడు, అన్ని ఎండు చేప మెత్తళ్ళు. మా ఎండు మెత్తళ్ళ పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.